హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ అండి. కరివేపాకు రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలకి స్కూల్కి పంపించడానికి కానీ త్వరగా ఎప్పుడైనా వెజిటేబుల్స్ ఇంట్లో ఏం లేనప్పుడు ఈ విధంగా చేసుకొని తినొచ్చు. ఆఫీస్కి బాక్సులు కట్టడానికి కానీ చాలా ఉపయోగపడుతుందండి. ఇట్లా త్వరగా చేసేసుకోవచ్చు. 5 నిమిషాలు రెడీ అయిపోతుంది రైస్ అనేది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. దీనికోసం ముందుగా రైస్ని తీసుకోవాలి. రైస్ అనేది ఈ విధంగా పొడిగా ఉండాలండి. పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. రైస్ ఉడకబెట్టుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. రైస్ అనేది పూర్తిగా చల్లారితేనే ఇలాగ ఉండాలండి పొడిగా. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు నేను ఇక్కడ 4-5 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. తీసుకొని ఈ పప్పులన్నీ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే త్వరగా నీట్గా ఫ్రై అవుతాయి ఈక్వల్గా. లేదంటే మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుందండి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం 4-5 వెల్లుల్లిపాయలు పొట్టి దీనివి వేసుకోండి. ఎక్కువ వేయకండి. చూడండి, కొద్దిగా చింతపండు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూను నువ్వులు తీసుకున్నామండి. తెల్ల నువ్వులు తీసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 మినిట్స్ పాటు. ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం 2 గుప్పిళ్ళ కరివేపాకు అండి, ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఈ కరివేపాకు అనేది మనం క్రిప్సీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే మాడిపోతే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, టేస్ట్ మారిపోతుంది అన్నమాట. అందుకని బాగా చూడండి ఈ విధంగా క్రిప్సీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. చల్లారిన తర్వాతే తీసుకోవాలండి, లేకపోతే మనకి పొడిగా రాకుండా ముద్దగా వస్తుంది. చూడండి ఈ విధంగా పొడి పొడిగా తయారు చేసుకోవాలి. ఇది మెత్తగా కాకుండా కొంచెం బరకగా పప్పులుగా ఇలా ఉంటే బాగుంటుందండి. మరి మెత్తగా చేయకండి. మిక్సీ అనేది ఒకసారి కట్టకుండా కొద్దిగా ఆగి వేస్తే ఇలా బరకగా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కాగిన తర్వాత ఇందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు తీసుకోవాలి. ఆవాలు, జీలకర్ర తీసుకోవాలండి. పోపు దినుసులు, పల్లీలు తీసుకోవాలి. తీసుకొని ఒక 2 ఎండుమిర్చిని ఇలాగా చుంచి వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. ఈ పోపు దినుసులు, పప్పులన్నీ మన పల్లీలు అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతుందండి. మనకి ఎప్పుడు టైం లేనప్పుడు కానీ, వెజిటేబుల్స్ లేనప్పుడు కానీ, ఇంట్లో ఎప్పుడన్నా బోరు కొట్టినప్పుడు, బద్దకిచ్చినప్పుడు ఇలా చేసేసుకుంటే త్వరగా అందరు ఇష్టంగా తింటారు. టేస్టీగా ఉంటుంది. హెల్దీ రెసిపీ కూడా అండి. చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు వేసుకున్నాము. 2 పచ్చిమిరపకాయలు ఇలాగా కట్ చేసి వేసుకోండి. ఈ జీడిపప్పు వేగేంత వరకు మళ్ళీ ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అనేది త్వరగానే ఫ్రై అయిపోతుందండి. ఇది ఆప్షనల్ అండి, కంపల్సరీ ఏం కాదు. టేస్ట్ బాగుంటుందని వేసుకున్నాను జీడిపప్పు అనేది. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది రైస్లోకి. కొంచెం ఇంగువ వేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఒక 3-4 రెమ్మలు కరివేపాకు వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టి చల్లార్చుకున్న రైస్ని వేసుకోవాలి. అన్నాన్ని వేసుకొని ఇందులో ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి.
తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడి ఉంది కదండి, ఆ పొడిని వేసేసుకొని ఇప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే రైస్ అనేది బాగా చల్లారిపోయి ఉంటుంది కాబట్టి బాగా వేడిగా ఉండాలి కాబట్టి మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంట అనేది బాగా ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇష్టమైతే కొంచెం దీంట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి చేసి మీ పిల్లలకి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలంటారండి. పిల్లలకి మార్నింగ్ టైము త్వరగా అయిపోతుంది, వాళ్ళకి ఇష్టంగా తింటారు. హెల్తీ రెసిపీ కూడా అండి. లంచ్ బాక్స్లోకి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే చాలా మంచి రెసిపీ అని చెప్పవచ్చండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మన కరివేపాకు రైసు 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.